సుమారు 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనికులు చాలా మంది బాబోయ్ ఈ యుద్ధం మాకొద్దు అంటూ యుద్ధ భూమి నుంచి కాలికి బుద్ధి చెప్తున్నారు. ఒక పక్క కాల్పుల విరమణకు ప్రయత్నాలు సాగుతున్న క్రమంలో గట్టిగా తమ డిమాండ్లపై బేరమాడే స్థితిలో ఉక్రెయిన్ లేదని వారు భావిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 2 లక్షల మంది సైనికులు సైన్యం నుంచి పారిపోయినట్టు అంచనా. కొంతమంది విధులకు గైర్హాజరై పరారవగా, మరికొందరు అనారోగ్య కారణాలతో సెలవులు పెట్టి తిరిగి విధుల్లోకి చేరకపోవడంతో వారి సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. తమకు సరిపడా ఆయుధ సంపత్తి కూడా లేదని వారు అంటున్నారు. దీంతో భూతల దాడిలో ఆ దేశం మరింత బలహీనంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తెస్తే కాల్పుల విరమణకు తాను సిద్ధమేనని ప్రకటించారు. స్కై న్యూస్ కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వేడిగా సాగుతున్న ఈ యుద్ధం దశను ఆపాలంటే తమ నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని నాటో పరిధిలోకి తేవాలని, అలా జరిగితేనే రష్యా ఆక్రమించుకున్న తమ ప్రాంతాన్ని దౌత్య మార్గంలో సాధించుకోవచ్చని అన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్తో చర్చలకు తాను సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన క్రమంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడవచ్చునని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని ముగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జెలెన్స్కీ కూడా కొత్త ప్రతిపాదనలతో కాల్పుల విరమణకు ఓకే చెప్పడంతో యుద్ధం ముగియవచ్చు.